కేజీఎఫ్ స్టార్ యష్‌కి కోపం వచ్చింది. ఆ కోపానికి కారణం ఏంటంటే గనక ఓటీటీ సంస్థల మీదే ఇతనికి కోపం వచ్చిందంట. ఓటీటీ సంస్థల మీద ఇతనికి ఎందుకు కోపం వచ్చింది? ఓటీటీ సంస్థలు ఏమైనా ఇబ్బంది పెట్టాయా? ఓటీటీ సంస్థల నుంచి ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేశారా? అనేది పక్కన పెడితే 'టాక్సిక్' సినిమాకి సంబంధించి చూస్తే గనక సినిమా మార్చి 19న విడుదల కావాల్సినటువంటి సినిమా ఇది. కాకపోతే ఆ సినిమా అవుట్‌పుట్ బాలేదని చెప్పేసి, విజువల్ ఎఫెక్ట్స్ బాలేదని చెప్పేసి, డైరెక్టర్‌కి ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి కూడా యష్ వార్నింగ్ ఇచ్చాడని కూడా చాలా వరకు వార్తలొచ్చాయి మనకు. ఆ కారణంగానే ఆ సినిమాని పోస్ట్‌పోన్ చేశారు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం చేయాలి, కొంచెం అద్భుతంగా ఉండాలి, చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకొని ఆ కారణంగా సినిమా వాయిదా పడ్డారు. జూన్ 4న విడుదల కావాల్సినటువంటి 'టాక్సిక్' మూవీకి సంబంధించి ఆలస్యానికి మరొక కారణం ఏంటంటే ఓటీటీ డీల్స్ సెట్ కాలేదంట. యెస్. ఓటీటీ డీల్స్ కారణంగానే యష్‌కి కోపం వచ్చిందంట. ఎందుకంటే ఓటీటీ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి 10 కోట్ల నుంచి 120 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని మాత్రం చాలా వరకు తెలుస్తుంది మనకు. అంటే 100 నుంచి 120 కోట్ల మధ్యలో ఓటీటీ డీల్స్ ఆఫర్ చేస్తారని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ మనకు. అయితే యష్ మాత్రం దానికి 200 కోట్లకు పైగా కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాడంట. ఆ కారణంగానే ఓటీటీ వాళ్ళందరూ తప్పుకుంటున్నారు, సైలెంట్ అయిపోతున్నారు, కామ్‌గా వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే 200 కోట్లకు పైగా అతను అడుగుతుంటే మాత్రం చాలా బిగ్గెస్ట్ ఇష్యూ కదా, చాలా పెద్ద విషయం కదా. గీతూ మోహన్ దాస్ లాంటి ఒక మహిళా దర్శకురాలు చేసినటువంటి సినిమా ఇది. ఆమె అంతకుముందు చేసినటువంటి మిరాకిల్స్ ఏమి లేవు, అద్భుతమైనటువంటి సినిమాలు ఏమి లేవు. అయినప్పటికీ కూడా 100, 110 కోట్లు, 120 కోట్ల వరకు కూడా ఓటీటీ సంస్థలు ఆఫర్ చేశాయంటే కనుక చాలా పెద్ద విషయమే నిజానికి. అంటే కేజీఎఫ్ తర్వాత, కేజీఎఫ్ 2 తర్వాత యష్‌కి ఒక రేంజ్ పెరిగింది, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, చాలా బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడని మాత్రం చాలా తెలుసు. కానీ మరి ఓటీటీ డీల్స్ 200 కోట్ల వరకు డిమాండ్ చేసేంత స్థాయి మాత్రం అతనికి రాలేదు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ చాలా భారీగా ఉంటుంది, లేదంటే బడ్జెట్ భారీగా ఉంది. చాలా బిగ్గెస్ట్ కాన్వాస్ పైన రూపొందించినటువంటి సినిమా కూడా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఓటీటీ వాళ్ళు 100 నుంచి 120 కోట్ల వరకు, అంటే మనకు ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరోని కూడా ఇక్కడ తెలుగులో 120 కోట్ల వరకే, ప్రశాంత్ నీల్‌తో సినిమాకి సంబంధించి 120 కోట్ల వరకే ఆఫర్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అలాంటిది యష్ లాంటి ఒక హీరోకి 200 కోట్లు అతను డిమాండ్ చేయడం, 200 కోట్ల నుంచి అతను ఆశించడం, 200 కోట్లకి డీల్ సెట్ కావాలని చెప్పేసి అతను కోరడం, అతను డిమాండ్ చేయడం అనేది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉందనేది మాత్రం చాలామందికి అర్థమవుతుంది మనకు. ఆ కారణంగానే ఓటీటీ డీల్స్ ముందుకు రాకపోవడం కారణం, ఓటీటీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. ముందుకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇతను చెప్పినటువంటి డిమాండ్కి వాళ్ళు తలగొట్టలేదు. ఆ కారణంగానే సైలెంట్ అయిపోయారని మాత్రం చాలా వరకు అర్థమైనటువంటి విషయంగా తెలుస్తుంది. దీంతో యష్‌కి కోపం వచ్చినటువంటి మరొక కారణం ఏంటంటే, అసలు నాకు ఓటీటీ డీల్స్తో సంబంధం లేదు, కేవలం డైరెక్ట్గా థియేటర్గా రిలీజ్ చేస్తాను, నేను థియేటర్లో మాత్రం రిలీజ్ చేసుకుంటారు. ఆ తర్వాత నా సినిమాకి వచ్చినటువంటి కంటెంట్ కావచ్చు, అద్భుతమైనటువంటి రివ్యూస్ కావచ్చు, లేకపోతే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పుడు అప్పుడు 200 కోట్లు డిమాండ్ చేస్తానని చెప్పేసి కూడా అతను భావిస్తున్నాడట. అంటే డైరెక్ట్గా ఓటీటీతో సంబంధం లేకుండానే సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా అతను ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లానింగ్లోనే ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాడు నిజం చూస్తే కనుక. నిజానికి యష్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఆ కారణంగానే అతను ఈ మేరకు డిమాండ్ చేయడం, లేకపోతే ఈ మేరకు అతను కోరుకోవడం, లేకపోతే అతను చాలా భారీ స్థాయిలో కావాలని కోరుకోవడం మాత్రం కొంత విచిత్రంగానే విడ్డూరంగానే ఉందని మాత్రం తెలుస్తుంది మనకు. చూద్దాం మరి నిజంగా ఓటీటీ వాళ్ళు నిజంగా 200 కోట్లు 150 కోట్ల వరకు వస్తారా, కనీసం 150 కోట్ల వరకైనా వస్తారా, లేకపోతే 110, 120 కోట్ల దగ్గర ఆగిపోతారా అనేది మాత్రం చూడాలి. నిజానికి ఒకవేళ 110, 120 కోట్ల దగ్గర ఆగిపోతే మాత్రం యష్‌కు ఖచ్చితంగా ఆ సినిమాని సోలోగానే డైరెక్ట్గా రిలీజ్ చేద్దాం అని చెప్పేసి కూడా అతను ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆ ప్లానింగ్ కరెక్ట్ అవుతుందా లేదా కాదు పక్కన పెడితే, 'టాక్సిక్' మూవీకి సంబంధించి భారీ స్థాయిలో రూపొందించినటువంటి సినిమా ఇది, బిగ్గెస్ట్ కాన్వాస్ పైన రూపొందించిన సినిమా ఇది. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి పెద్దగా బజ్ రాలేదు, హైప్ రావడం లేదని మాత్రం చాలా వరకు అందరికీ అర్థమైనటువంటి విషయంగా క్లియర్గా తెలుస్తుంది మనకు. నయనతార కావచ్చు, కేఆర్ అద్వానీ కావచ్చు, హిమా కురేష్ కావచ్చు, తారస్తారే కావచ్చు, కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నటిస్తున్నటువంటి సినిమాకి కనిపిస్తుంది. అయినప్పుడు కూడా అంత పెద్ద బజ్ లేకపోవడానికి కారణం, ఓటీటీ డీల్స్ సైలెంట్ అవ్వడానికి కారణం కూడా అదొక రీజన్గా చెప్తాను. ఎందుకంటే ఓటీటీ డీల్స్ మరీ భారీ స్థాయిలో లేకపోవడానికి కారణం కూడా ఇదొక బజ్ లేని కారణంగానే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా చెప్తారనేది మాత్రం తెలుస్తుంది.